ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. మరి ఈరోజు మనం ముందుగా సంభాషణ అంశంలో కూరగాయల గురించి మనం కొద్ది రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, దానికి సంబంధించినదే ఇప్పుడు మనము చూద్దాం. కూరగాయలు. మరి ఈరోజు ఏం కూర వండుకున్నారు పిల్లలు? చెప్పారా? ఏం కూర వండారు? నేను ఈరోజు టమాటా కూర వండాను. మరి మీరు ఏం కూరలు వండుకున్నారు ఇంట్లో? పప్పు చేశారా? కూరగాయలు నేను మాట్లాడుతుంది. మరి ఏం కూరగాయలు వండారు చెప్పాలి. చెప్పేశారా? వెరీ గుడ్. మరి ఒకవేళ మీకు కూర తెలియకపోతే ఇప్పుడు అమ్మని అడిగి తెలుసుకోండి ఏం కూర వండారు. మరి మీకు చెప్తానే ఉన్నాను కదా, మీకు కూరగాయల పేర్లన్నీ నేర్చుకోవాలి, ఆకుకూరల పేర్లన్నీ నేర్చుకోవాలి అనేసి. సరే, దానికి సంబంధించింది ఇప్పుడు చూద్దాము. మనకి కరుణశ్రీ మాట్లాడుతున్నారు, చూద్దాం. కూరగాయలు అనే టాపిక్ తోటి నేను నా పరిసరాల్లోని కూరగాయలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మనం పిల్లలు నిన్న దేని గురించి చెప్పుకున్నాం ఒక్కసారి గుర్తు చేసుకోండి. కూరగాయలు మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి, మనం ఇంట్లోకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము కదా. మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఒకటి, కూరగాయల తోటల నుండి చెప్తూ ఉండండి. అంగడి నుండి, ఇంకా కరెక్ట్ కూరగాయల దుకాణం నుండి, మరి ఇంకా రైతు బజార్ల నుండి, తోపుడు బండ్లు లేదా ఇంటి ముందటికి గంప పైన పెట్టుకొని తెచ్చుకునే కూరగాయల అమ్మి ద్వారా తెచ్చుకుంటాము. రైట్. తర్వాత అసలు కూరగాయలు ఎందుకు తినాలి అవన్నీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. మళ్ళొక్కసారి చెప్తాను. కూరగాయలు తినడం ద్వారా మనకు కావలసిన ఖనిజాలు, లవణాలు, పోషకాలు చక్కగా లభిస్తాయి. అసలు మనం కేవలం అన్నం, రొట్టె లాంటివి ధాన్యాలతోటి కేవలం వాటినే తినడం ఊహించగలమా? అన్నంలోకి కూరగాయలు లేకుండా ఊరికే అన్నం తినగలమా? కాదు కదా. సో అంత ముఖ్యమైనది మన కూరగాయలు తినడం. సరే, అమ్మ కూరగాయలు వండుతుంది, మనం తినేస్తున్నాము. మరి పచ్చి కూరగాయలు కూడా తింటే చాలా మంచిదని తెలుసుకున్నాం కదా, అందరూ అంటుంటారు కదా. ఎందుకంటే కూరగాయల్లో బోల్డంత పీచు పదార్థం ఉంటుంది, పచ్చి కూరల్లో బోల్డంత నీరు ఉంటుంది. అవన్నీ మనం తిన్నామనుకో చక్కగా ఒంటికి పడతాయి కదా. మరిన్ని పోషకాలు, మరిన్ని లవణాలు, మరిన్ని ఖనిజాలు లభిస్తాయి కదా. అందుకోసం అన్నమాట. మరి ఎలా తిందాం మేడం, ఎలా తిందాం టీచర్ అని అనిపిస్తుంది కదా. మన అమ్మ వాళ్ళు, టీచర్లు అందరూ చూస్తున్నారు కదా, ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను నేను ఇప్పుడు. అంతెందుకు, మీరు కూడా చేసేసుకోవచ్చు అమ్మ వాళ్ళు మీకు కట్ చేసిస్తే. ఎలాగంటారా? ఇప్పుడు చూసుకుందామా? ఒక్కసారి చూడండి. నేను మీకు ఏమేమి పదార్థాలు కావాలి ముందు చూపిస్తాను. అన్నీ రెడీ పెట్టేసుకోండి. దానికి ముందుగా సరే, ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే, మనం ఏ కూరగాయలతో సాలడ్ చేసుకుంటాం, పచ్చి కూరగాయలని మనం తినడాన్ని ఒక సలాడ్ రూపంలో చేసుకొని తింటాం. ఏ రూపంలో? సలాడ్, వెజిటేబుల్ సాలడ్ అంటామన్నమాట. ఓకేనా? ఈ సాలడ్ అంటే అన్ని పచ్చివి తీసుకొని చక్కగా అరేంజ్ చేసుకొని ఇష్టంగా తయారు చేసుకొని తినడం. అదే పళ్ళతో చేస్తే ఫ్రూట్ సాలడ్. వెజిటేబుల్ సాలడ్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరేనా? ఒకసారి ఓరల్గా చెప్పేస్తాను, మీరు కూడా చూడండి, తర్వాత చూపిస్తాను. ఎలాగా అనంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి కూరగాయల సలాడ్ టీచర్ పిల్లలకి పచ్చి కూరగాయల సాలడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాము స్వయంగా. దానికి కావాల్సిన మినరల్స్ అవన్నీ మనం ఇప్పుడు కంప్యూటర్లో చూపిస్తున్నాం. చూడండి, ఒక స్లైడ్ చూడండి. కూరగాయల వలన శరీరానికి కావాల్సిన మినరల్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. సరే, ముందుగా మనకి సాలడ్కి కావాల్సిన వస్తువులని చూద్దాము. ఏంటి అంటే కూరగాయలు. ఏమేం కూరగాయలు? తినదగిన పచ్చి అన్ని కూడా మనము చూపిస్తుంటాము. పచ్చి కూరగాయల వలన శరీరానికి కావాల్సిన మినరల్స్, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు అన్నీ ఉంటాయి. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి, మీరు చేసుకోగలరు అమ్మ వాళ్ళ సహాయంతో. ముందుగా మనకి సాలడ్కి కావాల్సిన కూరగాయలు ఏంటేంటో గుర్తుంచుకుందాం. వాటిని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఎలాంటి కూరగాయలు తీసుకోవాలి అని మీకు ఆలోచన వచ్చింది కదా, చెప్తాను వినండి. టమాటాలు, ఉల్లిపాయలు, కీర దోసకాయలు, ఆ తరువాత ఏవైనా కూడా మీకు నచ్చిన వేరే ఏవైనా తీసుకోవచ్చు. చూడండి ఎలా చేస్తున్నాము. ముందుగా బాగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకుంటాము. కట్ చేసేసుకున్న తర్వాత
అలాగే వేసుకొని గిన్నెలో తినొచ్చు, లేదా మరింత అందంగా కూడా పేర్చుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలు పేర్చుకోవచ్చు చూడండి. టమాటాలన్నీ చక్రాల్లాగా గుండ్రంగా అన్నమాట, చక్రాల్లాగా పేర్చి పక్కన క్యారెట్లు, ఉల్లిపాయలు, ఆ తర్వాత కీరదోస ముక్కలు అలా పెట్టుకోవచ్చు. లేదు కలిపి పెట్టుకుందామంటే చూడండి, ఒక్కొక్క వరుస ఒక్కొక్క కూరగాయతోటి గుండ్రంగా తరిగేసి పెట్టేసుకొని పైన ఒక నిమ్మకాయ ముక్క పెట్టుకున్నాము. ఏ సాలెడ్లో అయినా కూడా మనం నిమ్మకాయ పిండేసుకొని చివరిగా కొంచెం చాట్ మసాలా కానీ ఉప్పు కానీ వేసుకుంటే అది చాలా బాగుంటుంది. నిమ్మరసం తోటికి మనకి తిని అన్ని కూడా ఈజీగా అబ్జర్వ్ అవుతాయి. సరే, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు రెడీయా? అమ్మ వాళ్ళు అందరూ రెడీయా? చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నాను మనకి ఏం పదార్థాలు కావాలి చూద్దాం. ఇక్కడ కీర దోసకాయ, ఒక క్యారెట్, ఒక టొమాటో, ఒక నిమ్మకాయ పైన చల్లుకోవడానికి. మరి వీటన్నిటిని కూడా మనము ఎలాగా, నేను చక్కగా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. వీటికి తొక్క తీసేసి, తొక్క దేంతో తీస్తాము, ఈ పని మటుకు మీరు అమ్మ వాళ్ళ సహాయంతో చేయించుకోవాలి. చక్కగా దీన్ని తొక్క తీయించుకోవాలన్నమాట. ఎలా తీసుకుంటాము, దాన్ని పట్టుకుంటూ ఇలా మనము తొక్క తీస్తాము. నేను శుభ్రంగా కాయని కడిగాను, దీన్ని కడిగాను. ఇలా పట్టుకుంటూ ఇలా తొక్క తీసేసి అమ్మ వాళ్ళు తీస్తారు. వాళ్ళు తీసిన తర్వాతనే మీరు వాడుకుంటారన్నమాట. ఉదాహరణకి నేను ఇలా తొక్క తీసేసి వీటిని తొక్క తీసి పెట్టుకున్నాను. ఓకేనా? తర్వాత ఇంకొక దాన్ని కూడా తీసుకున్నాను, క్యారెట్ని కూడా నేను తొక్క తీస్తున్నాను. చూస్తారా? దీన్ని కూడా ఇలా తొక్క తీసేస్తున్నాను. తొక్క తీస్తే ఏంటంటే పైన మనం కడిగినప్పటికీ ఏదైనా మురికి కానీ దుమ్ము కానీ ఉన్నా పోతుంది. అలాగే చిన్న చిన్న వేర్లు లాంటివి ఉంటాయి కదా, అది కూడా పోతుంది. తొక్క తీసేసి కావాల్సి మళ్ళీ ఒకసారి కడగాలి. టొమాటోని మనం తొక్క తీయాల్సిన అవసరం లేదు. సో వీటన్నిటిని ఎలా చేసుకోవాలి అని చెప్పుకున్నాము. కట్ చేయడము గుండ్రంగా కదా, ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలని చెప్పాము. ఉదాహరణకి క్యారెట్ చూసుకోండి. ఇది తీసుకున్నప్పుడు నేను ఇలా మీకు చేయి మీద చూపిస్తాను. మనం ఇంట్లో చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, దాని మీద కానీ అమ్మ వాళ్ళు వేరొక దాని మీద కానీ పెట్టి చూపిస్తారనమాట. చక్కగా కట్ చేసేసి చక్రాల్లాగా తరుక్కోవాలి. తరిగేసిన తర్వాత వాటన్నిటిని ఏం చేయాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా చూడండి, వీటిని కూడా మనము గుండ్రంగా చక్రాల్లాగా చేసుకుంటాం దీంతో. ఓకేనా? చేసాక అన్నీ ఒకే దాంట్లో వేసుకొని తినొచ్చు, లేదా అందంగా చేసుకోవచ్చు. చూడండి, నేను ఆల్రెడీ మన దగ్గర ఉంది, తరిగి పెట్టాను మీకు ఇప్పుడు చూపించడానికి. ఇదోండి నా చేతిలో ఉంది, ఒక్కసారి చూడండి. చూసారా? ఇలాగన్నమాట నేను తీసుకొని ఇప్పుడు మీకు చూపించినటువంటి కీర దోసకాయ, క్యారెట్, టొమాటో వీటన్నిటిని గుండ్రంగా కట్ చేశాను. వాటితో పాటుగా నిమ్మకాయ చూడండి తీసి పెట్టాను. మీకు తెలియాలి కదా ఎలా పెట్టుకోవాలని. మన అంగన్వాడీ టీచర్స్కి కూడా అందరికీ ఐడియా ఉండడానికి మన పుస్తకంలో కూడా చక్కగా ఎలా చేయాలి అనేది కూడా ఇచ్చారు బొమ్మ. మనం అలాగే చేసుకుందాం అనేసి పెట్టాను. ఇక్కడ మీకు ఉల్లిపాయలు ఎందుకు చూపించట్లంటే, ఉల్లిపాయలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కూరగాయనా సరే కానీ ఉల్లిపాయలు ఎక్కువసేపు కట్ చేసి బయట పెట్టకూడదు, అది చాలా బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మనము చూపించలేదు. చూడండి, అచ్చం ఇలాగే పెట్టారు కదా మన దగ్గర కూడా. ఎలా అరేంజ్ చేసుకున్నారు చూడండి ఇక్కడ కూరగాయల ముక్కలు. ఇది మన అంగన్వాడీ పుస్తకంలో సంసిద్ధాలో ఇచ్చారు. సో అచ్చం అలాగే మనం ఇక్కడ కూడా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట కదా. ఇది సాలెడ్. మరి చేశాక డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే ఇందాక చెప్పుకున్నట్టు కాసింత ఉప్పు తీసుకొని చక్కగా ఇలా వీటి మీద చల్లేసి కొంచెం చాట్ మసాలా లేకపోతే మీరు పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి కూడా కొంచెం అంత చల్లేసుకొని, ఆ పైన నిమ్మకాయ ఇందాక తీసి పెట్టుకున్నాం కదా గుండ్రంగా కట్ చేసి, దాన్ని కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం కదా కాస్త చుక్క ఇలా నిమ్మరసం పిండాలి. కనిపిస్తుందా? నిమ్మరసం కూడా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మనము పిండడం ద్వారా పులుపు వచ్చేసి విటమిన్ సి అందుతుందన్నమాట. దీన్ని తీసుకొని ఇప్పుడు మనకి సాలెడ్ రెడీ అయిపోయిందర్రా. ఎంత సులువో చూసారా? అమ్మ వాళ్ళు చెక్కు తీసేసి మీకు చక్రాల్లా కట్ చేసిస్తే మీరు చక్కగా ఇలా పేరు చేసుకుంటూ దాని మీద ఉప్పు మరియు కాస్త చాట్ మసాలా పొడి లేదా పెప్పర్ పొడి వేసేసుకుంటే, ఇష్టం ఉంటే ఉల్లిపాయల ముక్కలు పెట్టుకొని పైన కొత్తిమీర కూడా చల్లుకుంటే చాలా పౌష్టికాహారం లాగా పోషకాలు అందించేటువంటి కూరగాయలు సాలెడ్ మనకి రెడీగా అయిపోయింది. మీకు కూడా చేయడం చాలా సులువు కదా. సో చూడండి, ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి ఇమ్మీడియట్గా. ఈ సాలెడ్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఫంక్షన్లో కానీ ఎక్కడైనా కనిపించినప్పుడు డైరెక్ట్గా చాలాసేపు ఎంతోసేపు పెడతారు. కూరగాయలు పచ్చి కూరగాయల ముక్కలు ఎక్కువసేపు కట్ చేసి పెట్టేసిన దాన్ని తినకండి.
వీలైతే మళ్ళీ కడిగేసుకొని మీరు పెట్టుకుందరు, కానీ అప్పటికప్పుడే కట్ చేసి తినాలి. నిమ్మరసం వేసిన తర్వాత వెంటనే తినేయాలి, ఎక్కువసేపు మనం పెట్టుకోకూడదు. దానివల్ల మనకి ఫ్రెష్గా అన్ని లవణాలు పోషకాలు కూడా అందుతాయి అన్నమాట. మీరు కూడా సాలడ్ చేసుకుంటారు కదా, ఈ రోజు నుంచి మీరు పచ్చి కూరగాయలని చక్కటి సాలడ్ రూపంలో చేసుకొని తినడం అలవాటు చేసుకుంటారు కదా. ఇవే కాకుండా మీరు క్యాప్సికమ్ పెట్టుకోవచ్చు, క్యాబేజ్ పెట్టుకోవచ్చు. నిజంగానే అంటున్నాను పిల్లలు, ఇవి కూడా పచ్చిగా చక్కగా తినొచ్చు. క్యాప్సికమ్ కానీ, క్యాబేజ్ కానీ, మరి ఇంకా మీకు నచ్చిన కూరగాయలు దొండకాయ కానీ, దోసకాయ కానీ, ఇవన్నీ కూడా మనం సాలెడ్ రూపంలో చేసుకోవచ్చు. ఏ కూరగాయలు తెచ్చుకున్నా చక్కగా పచ్చిగా తినగలిగే వాటిని ఒక్కొక్క ముక్క కట్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవచ్చు. గుండ్రంగా రాదు అంటే చక్కగా పొడుగా ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకి క్యారెట్ ఇలా ఉంది కదా, దీన్ని కూడా చూడండి ఇలా మనం పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ మన సాలెడ్లో చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా అందంగా ఉంటుంది. దోసకాయ తీసుకొని ఇలా పొడవుగా, కీర కాదు మామూలు దోసకాయన, అలా పెట్టుకుంటే ఏ రూపంలో అయినా అందంగా తయారవుతుంది. పిల్లలు, ఈరోజు మనం సాలెడ్ కూరగాయలు ఎందుకు తినాలి, సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ఎలా చేసుకోవచ్చు, చేసుకున్నాక తినాలి, తినిన తర్వాత అలవాటు చేసుకుంటారు అని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఓకే, ఇది మనకి కూరగాయలు అంశంలో సంభాషణ అంశంలో చెప్పిన విషయాలు. అయితే మనకి నవంబర్ నెలలో ఏవైతే పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల ప్రణాళిక ఉందో దాంట్లో మనకు ఈ వివరాలన్నీ ఇవ్వడము జరిగింది. సో సంభాషణ ఎలా నిర్వహించాలి, ఇది మనకి నవంబర్ నెలలో 3-4 వారాలలో ఈ అంశంలో, కూరగాయలు అంశంలో మనకు ఇవన్నీ వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ అంగన్వాడీ టీచరు ఏ రోజున ఏం చెప్పాలి అనేది చూసుకొని దాని ప్రకారంగా పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని ఒకే రోజున కూరగాయల గురించి మాట్లాడడం కాదు. సో మనకేం చెప్పారు, 3-4 వారాలలో మంగళ మరియు బుధవారాలలో ఇవి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన వర్క్ బుక్కు సంబంధించినవి మనకి మళ్ళీ గురువారము శనివారము ఇవ్వడం జరిగింది. గురువారం శనివారము మనకు వర్క్ బుక్లో ఏవైతే కూరగాయలకు సంబంధించిన పేజెస్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది, పిల్లల చేత చేయించాల్సి ఉంటుంది. సో దాన్ని డివైడ్ చేసుకోవాలి. యాక్టివిటీని ఎప్పుడు ఎంతవరకు పిల్లలకి చెప్పాలి అనేది ముందుగానే అంగన్వాడీ టీచరు ప్రిపరేషన్స్ చేసుకొని, ఇంతకుముందుకు సరళ తను కరుణ ఏం చేసింది, చక్కగా కూరగాయలన్నీ తీసుకొని రెడీగా పెట్టుకొని సలాడ్ ఎలా చేయాలనేది ఒక రోజున చూపించడం జరిగింది. సో అదే పద్ధతిలో అంగన్వాడీ టీచర్ కూడా చేయాలి. పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏవైనా సరే పచ్చి కూరగాయలు తినేటప్పుడు చక్కగా కడుక్కోవాలి, బాగా కడుక్కోవాలి. ఎందుకంటే కూరగాయల మీద కొన్ని రసాయనాలు ఉంటాయి, అవి మనకు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. అలాగే ఏవైనా క్రిములు కూడా ఉంటాయి, మనకు అనారోగ్యాలని కలుగజేస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా క్యారెట్ కానీ టమాటో కానీ మీరు గబగబా మార్కెట్లో కనిపిస్తుంది కదా, మార్కెట్లో కనిపించినప్పుడు మీరు తీసుకొని తింటూ ఉంటారు. అలా చేయకూడదు. ఏం చేయాలి, శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే దాన్ని తినాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చేస్తారు కదా, అలాగే శుభ్రంగా కడుక్కొని. సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఇప్పుడు మనకి వర్క్ బుక్లో కొన్ని పేజెస్ చూద్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయము వర్క్ బుక్ ఎల్కేజీ బుక్లో ఎల్ అక్షరానికి సంబంధించిన చివరి పేజీ చూద్దాం. మరి 7వ అభ్యసన 3 to 4 years చిల్డ్రన్కి ఇప్పుడు మనం ఆంగ్ల భాష పరిచయంలో మనం పరిచయం చేస్తున్నాము. 7th యాక్టివిటీ ఇక్కడ చూడండి. సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సర్కిల్ అరౌండ్ క్యాపిటల్ L or small l. ఐడెంటిఫై ద క్యాపిటల్ L అండ్ స్మాల్ l. ఓకేనా? ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు ఇచ్చిన్నారు, వాటి యొక్క పేర్లను గుర్తించి ఆ పేర్లను పైకి పలికించాలి. తర్వాత L అక్షరానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ అన్నమాట. వీటిల్లో క్యాపిటల్ L ఎక్కడుంది, స్మాల్ l ఎక్కడుంది, మనల్ని గుర్తించి సర్కిల్ చేయమన్నారు, అంటే గుండ్రం గీయమన్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ అ లైన్ కదా. లైన్ అంటే సింహం అని అనుకున్నాం కదా. ఈ సింహంలో ఏం అక్షరం ఉంది? ఫస్ట్ లెటర్
ఎల్ కదా. ఈ ఎల్ ఏం ఎల్ ఉందో తెలుసా? ఇక్కడ చూసారా చిల్డ్రన్? చూడండి, దిస్ ఇస్ క్యాపిటల్ ఎల్. నేను సర్కిల్ చేసేస్తున్నాను చూడండి. ఎస్, ఓకే, సర్కిల్ చేసేసాను. దిస్ ఇస్ క్యాపిటల్ ఎల్. ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది? బాబు కూర్చొని ఉన్నాడు కదా. ఈ బాబు కాలు చూడండి ఇక్కడ. అవునా? ఒక కాలు ఇలా పెట్టాడు, ఒక కాలు స్ట్రెచ్ చేసి పెట్టాడు. సో దీన్ని మనం ఏమంటాం తెలుసా? కాలుని లెగ్ అంటాం. ఇంగ్లీష్లో లెగ్ అంటాం. చెప్పండి, లెగ్. లెగ్. లెగ్లో మొదటి అక్షరము ఎల్ కదా. సో ఇక్కడ కూడా క్యాపిటల్ ఎల్లే ఉంది. సర్కిల్ చేసేస్తున్నాను చూడండి. ఎస్, వెరీ గుడ్ చిల్డ్రన్. వాట్ ఈస్ దిస్? ఎస్, దిస్ ఇస్ అ ల్యాడర్. ల్యాడర్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? నిచ్చెన. మనం ఏదైనా వస్తువులు తీసుకోవటానికి, పైకి ఎక్కడానికి నిచ్చెన వేసుకొని తీసుకుంటాం. ఓకేనా? దీంట్లో ల్యాడర్లో మొదటి అక్షరము ఏంటి? మొదటి అక్షరము ఫస్ట్ లెటర్ అంటాము ఎల్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ క్యాపిటల్ ఎల్. ఓకే, దీనికి కూడా నేను సర్కిల్ చేసేసాను. వెరీ గుడ్. చూడండి చిల్డ్రన్, గుర్తుపట్టేశారా? ఏంటిది? దిస్ ఆర్ లిప్స్. లిప్స్ అంటే పెదవులు. మనం మాట్లాడటానికి పెదాలు కదిలిస్తాం కదా, పెదవులు. సో ఈ లిప్స్లో మొదటి అక్షరం ఏముంది? ఎస్, ఎల్. దీనికి కూడా సర్కిల్ చేసేస్తున్నాను. దిస్ ఇస్ స్మాల్ ఎల్. ఓకే, మీ అందరికి తెలుసు కదా ఇది. వాట్ ఈస్ దిస్? లాలీపాప్. లాలీపాప్లో మొదటి లెటర్, ఫస్ట్ లెటర్ ఇన్ లాలీపాప్ ఏముంది? ఎల్. ఎస్, ఇది క్యాపిటల్ ఎల్. ఓకే, సర్కిల్ చుట్టేసాను. వెరీ గుడ్. మీరు కూడా గుర్తుపట్టేశారు. దిస్ ఇస్ అ లెమన్ కదా. లెమన్లో మొదటి అక్షరం ఏముంది? ఎల్. దిస్ ఇస్ స్మాల్ ఎల్. వెరీ గుడ్ చిల్డ్రన్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, రెండు స్మాల్ ఎల్ ఉన్నాయండి ఇక్కడ లాలీపాప్లో. ఇక్కడ రెండు స్మాల్ ఎల్స్ ఉన్నాయి చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను సర్కిల్ చుట్టేస్తున్నాను. లాలీపాప్. ఇంకొక సర్కిల్ కూడా చుట్టేసాను. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, 8th యాక్టివిటీ వచ్చేసి లేడీస్ ఫింగర్ ప్రింటింగ్. అంటే లేడీస్ ఫింగర్ అంటే తెలుసు కదా, బెండకాయ. బెండకాయతో ముద్రణలు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, డిప్ ఎ లేడీస్ ఫింగర్ in yellow color and print it on the letter capital L or small l. ఇక్కడ మనము ఆ లేడీస్ ఫింగర్ని ఎల్లో కలర్లో ముంచి దాని యొక్క ముద్ర ఈ క్యాపిటల్ ఎల్కి స్మాల్ ఎల్కి వేయమని చెప్పారు. ఓకేనా? వేద్దామా? వెరీ గుడ్. ఆల్రెడీ లేడీస్ ఫింగర్ తీసుకొని ఉంది. చూడండి, ఎప్పుడైనా బిడ్డ ఫింగర్ ఈ 2 వేళ్లతో మనము పట్టుకుంటున్నాం. చూడండి, మనం పెన్సిల్ పెన్ను పట్టుకునే రీతిని ఇక్కడ ఈ ముద్రణల ద్వారా మనము చేయిస్తున్నాం. చూడండి, ఫస్ట్ ప్యాటర్న్ రైటింగ్ తెలుసు కదా, స్టాండింగ్ లైన్ మీద వేస్తున్నాం. ఎల్లో కలర్ కదా. ఎస్, లైట్కి ఎల్లో ఉంది ఇక్కడ. ఎల్, క్యాపిటల్ ఎల్ అనుకుంటూ బిడ్డ వేయాలి. ఈ ముద్రణ చేసే వల్ల ఏమవుతుంది? క్రియేటివిటీ అంటే సృజనాత్మకత బిడ్డలో పెరుగుతుంది. ఓకే, ఈ విధంగా క్యాపిటల్ ఎల్ అనుకుంటూ వేయాలి. కనిపిస్తుందా? ఎల్లో లైట్ కలర్లో ఉంది కదా. ఇంకొకటి చూడండి, స్మాల్ ఎల్ కూడా వస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ ఒట్టి స్టాండింగ్ లైనే ఉంది. స్మాల్ ఎల్ చెప్పండి. స్మాల్ ఎల్, స్మాల్ ఎల్. ఓకే, స్మాల్ ఎల్ వేసాను. దిస్ ఇస్ స్టాండింగ్ లైన్, దిస్ ఇస్ స్లీపింగ్ లైన్. ఇది క్యాపిటల్ ఎల్ అండ్ స్మాల్ ఎల్. ఇక్కడ ఇంకా కొన్ని పదాలు మనకి ఇచ్చున్నారు. లీఫ్.
పలకండి. లీఫ్. లీఫ్ అంటే ఏంటి? ఎస్, ఆకు. ల్యాంప్. ల్యాంప్ అంటే దీపం. లేడీ. లేడీ. లేడీ అంటే మహిళ లేదా స్త్రీ అంటాము. ఓకే. లాలీపాప్ తెలుసు కదా, లాలీపాప్ మనం తినేటువంటిది. తర్వాత లాగ్. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. లాగ్. లాగ్. లాగ్లో ఇవన్నీ కూడా ఎల్కి సంబంధించినటువంటి పదాలన్నమాట. లాగ్ అంటే చెట్టు మొద్దు, మొద్దు అంటాము. ఓకే. లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ అంటే తెలుసు కదా, మీరు మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళేది బాక్స్లో. ఓకే. లంచ్ బాక్స్. సే ఇట్ అగైన్. లంచ్ బాక్స్. ఇక్కడ ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ కలర్. ఇక్కడ మనము కలరింగ్ చేసాం కదా, ఇప్పుడు చెప్పండి చిల్డ్రన్. క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్. చెప్పండి. క్యాపిటల్ ఎల్ అండ్ స్మాల్ ఎల్. ఈ వాటిలన్నిట్లో కూడాను మొదటి అక్షర శబ్దము ల. చెప్పండి. ల. పిల్లలు, ఇప్పుడు మనము ఒక పాట విందాము. మీరందరూ కూడా ఇది పలకండి. Goat is eating grass, ga ga ga, ga ga ga, ga ga ga. Goat is eating grass, ga ga ga. The hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. సో విన్నారు కదా, ఎలా పలికినరు? లా 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 అనుకుంటూ పలికారు కదా. సరే, ఇప్పుడు మనం యూకేజీ పుస్తకంలో ఒక పేజీ చూద్దాము. వర్క్ బుక్లో, యూకేజీ వర్క్ బుక్లో పిక్చర్ కాంప్రహెన్షన్కు సంబంధించిన పేజీ చూద్దాం. మరి సరళ గారు మీకు అది చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4+ చిల్డ్రన్కి మనము పిక్చర్ కాంప్రహెన్షన్ లెటర్ ఎల్ అంటే చిత్రపటనము గురించి మనము ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ అంగన్వాడీ టీచర్ ముందు ఈ చిత్రాలన్నిటిని కూడా పిల్లల చేత గుర్తింపు చేయాలి. ఆ తర్వాత ఆ చిత్రాల పదాలు పలికించాలి. ఆ తర్వాత ఆ పదాలలో మొదటి అక్షర శబ్దం అంటాం అన్నమాట. ఏంటో అది పిల్లలకి తెలియచేయాలి. ఓకేనా? ఓకే చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? లయన్ కదా, లయన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇంకేం కనిపిస్తుంది? ల్యాంబ్. చూడండి, ఇక్కడ ల్యాంబ్ అంటే గొర్రెపిల్ల. చూసారా ఎలా ఉందో? లయన్ కనిపించింది, ఇక్కడ ల్యాంబ్ కనిపించింది. వాట్ ఈస్ దిస్? లాక్ కూడా కనిపించింది కదా. ఈ చిత్రానికి సంబంధించినటువంటి నరేషన్ అంటే వర్ణన ఇచ్చారు. ఇక్కడ చూడండి, ద లయన్ అండ్ ద ల్యాంబ్ వెంట్ టు ఎ లైబ్రరీ. ఇక్కడ లైబ్రరీ అంటే పుస్తకాలు ఉండే చోట అన్నమాట. ఈ లోపల పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ లయన్, ల్యాంబ్ ఈ రెండు కలిసి లైబ్రరీకి వచ్చాయంట. దేర్ వాజ్ అ బిగ్ లాక్ ఆన్ ద డోర్. అంటే ఇక్కడ పెద్ద తాళం వేసింది. చూసారా, ఇక్కడ తలుపుకి తాళం వేసింది కదా. సో ఇక్కడ ఎల్కి సంబంధించినటువంటి పదాలు ఏమన్నాయో మనం ఒకసారి చూద్దామా? ఎస్, ద లయన్ అండ్ ద ల్యాంబ్ వెంట్ టు ఎ లైబ్రరీ. చూడండి, లయన్, ల్యాంబ్, లైబ్రరీ కదా, 3. అయితే లయన్లో మొదటి అక్షరం, ఫస్ట్ సౌండ్ అనమాట ఆఫ్ ద లెటర్ లయన్ ఏంటి? ఈ ల. సే ఇట్ అగైన్. ల. ల. ల సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ అంటాం.
బిగినింగ్ సౌండ్ అంటాం లేకుంటే. సో ల ల లైన్లో మొదటి అక్షర శబ్దం ల. ఎస్, వాట్ ఈస్ దిస్? ల్యామ్. ల్యామ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్. ఎస్, ల ల ల. ఇది లైబ్రరీ కదా. ఈ రెండు ఎక్కడికి వచ్చాయి? లైన్ ల్యాంబ్ లైబ్రరీ. లైబ్రరీలో ఫస్ట్ లెటర్ సౌండ్ ఏమంటాము? అక్షర శబ్దం ల ల. సెట్ అగైన్ ల. దెన్ హియర్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ కీ, సారీ లాక్ కదా. లాక్ ఉంది ఇక్కడ. ఈ లాక్లో మొదటి అక్షర శబ్దం ఫస్ట్ లెటర్ సౌండ్. చెప్పండి, ఫస్ట్ లెటర్ సౌండ్ అంటాము. ఏమంటాము? ల ల. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న కింద కూడా ఇంకొక పిక్చర్ ఉంది, దాని వర్ణన కూడా ఉంది, చూద్దాం. చూడండి. ద లైబ్రేరియన్ వాజ్ అ లిజర్డ్. He looked at the lock and opened it with his lollipop, and they all went inside the library to read the books. ఇక్కడ ఈ లైబ్రరీకి ఒక లైబ్రేరియన్ ఉంటారు. లైబ్రేరియన్ అంటే పుస్తకాలు ఇచ్చేటువంటి అతను అనమాట. ఎవరో తెలుసా లైబ్రేరియను? మనకి లిజర్డ్ అంట. లిజర్డ్ అంటే తెలుసు కదా మీ అందరికీ, బల్లి. అయితే ఈ బల్లికి చూడండి ఇక్కడ ఏముందో, ఒక లాలీపాప్ ఉంది చూడండి. ఆ లాలీపాప్తో అంట ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ తీసేసిందంట. అప్పుడు ఈ లయను ఈ ల్యాంబ్ ఇద్దరు కలిసి లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలు చదువుకున్నారంట. బాగుంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఎల్కి సంబంధించినటువంటి ఏ పదాలు ఉన్నాయో చూద్దాం. ఓకే, లైబ్రేరియన్. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. లైబ్రేరియన్ లైబ్రేరియన్. చెప్పండి, లైబ్రేరియన్. ఎస్, దాంట్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? ల ల. సే ఇట్ అగైన్ ల. ఓకే, దెన్ లిజర్డ్. లిజర్డ్ అంటే ఏమనుకున్నాం మనము? బల్లి కదా. ఈ బల్లికి మొదటి, లిజర్డ్కి మొదటి అక్షర శబ్దం ఏమంటాము? ఫస్ట్ సౌండ్ ఆఫ్ ద లెటర్. ఏమంటాము? ఫస్ట్ సౌండ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ లిజర్డ్ ఏంటది? ల ల. సే ఇట్ అగైన్ ల. ఇక్కడ ఏముందో చూడండి, లాక్ లాక్. లాక్లో మొదటి అక్షర శబ్దం ల ల. ఓకే, ఇక్కడ లాలీపాప్ ఉంది కదా లిజర్డ్ నోట్లో, ఈ లాలీపాప్తో తీసింది. లాలీపాప్లో మొదటి శబ్దము ఏంటి? మొదటి అక్షర శబ్దము ఏం వినిపించింది? ల. సే ఇట్ అగైన్ ల. హియర్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? వాట్ ఈస్ దిస్? ఎస్, లయన్ లయన్ లయన్. సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ and the word lion is la la la. చెప్పండి, la. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అ ల్యాంబ్. ల్యాంబ్లో మొదటి అక్షర శబ్దము ల. ఓకేనా. అయితే ఈ అన్ని పదాలకి కూడాను అక్షరమేమో ఎల్, శబ్దము ల. ఓకే, వెరీ గుడ్. సో చూసారు కదా, వర్క్ బుక్లో ఎల్ అక్షరానికి సంబంధించిన పిక్చర్ కాంప్రహెన్షన్, ముఖ్యంగా పిక్చర్ కాంప్రహెన్షన్లో పిక్చర్లో ఏమేమి ఉన్నాయి అనేది పిల్లలు అర్థం చేసుకోవడము, దానికి సంబంధించిన విషయాలు పక్కన అంగన్వాడీ టీచరు ఇంగ్లీష్లో ఏదైతే రాసిందో చదివి చెప్పాల్సి ఉంటుంది. అంటే పిల్లలకి చదవడం రాదు కాబట్టి అంగన్వాడీ టీచర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ మనము కథ అంశంలోకి వెళ్దాము. ఓకేనా. కథ మనకి నవంబర్ నెలలో కథ నక్క తాబేలు కథ. ఒకసారి కథ చూద్దాము. ఇక్కడ మీకు కొన్ని చిత్రపటాలు ఇచ్చాము, చూడండి. నక్క తాబేలు కథ. ఈ కథలో మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తుంటాను, మీరు గుర్తుపట్టి
ఆ చిత్రపటాలలో ఏమేమి ఉందో మాట్లాడుతూ ఉండాలి, చెప్తా ఉండాలి. నేను అడుగుతాను, మీరు చెప్తా ఉండాలి. ఆ తర్వాత కథ ఏంటో నేను చెప్తూ ఉంటాను. సరేనా? ముందుగా నక్క తాబేలు కథ. ఆ కథలో అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉంటుంది. ఆ నక్కకి ఒకరోజు బాగా ఆకలేస్తూ ఉంటుంది. నక్క ఏం తింటుందో తెలుసా పిల్లలు? తెలుసా? చిన్న చిన్న జంతువులని తింటుంది. నక్క జంతువులని తింటుంది. చేపలు దొరికితే చేపలని తింటుంది. ఇలాగా నక్క ఏ జంతువు దొరికితే ఆ జంతువుని, పక్షులు దొరికితే పక్షులను కూడా తింటూ ఉంటుంది. సరే, అయితే ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి పిల్లలు. ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? నక్క కనిపిస్తుంది కదా. చూసారా నక్కని? చూస్తున్నారా? గుర్తుపెట్టారా నక్కని? అయితే ఇంకేం కనిపిస్తుంది? ఇక్కడేం కనిపిస్తుంది? గుర్తుపెట్టారా? తాబేలు. తాబేలుని ఏమైంది? నక్క పట్టుకుంది కదా. ఏమైందంటే నక్కకు ఆకలేసి అలా నది ఒడ్డున వెళ్తూ ఉంటే నక్కకి తాబేలు కనిపించింది. నెమ్మదిగా వెళ్ళి తాబేలును పట్టుకుందన్నట్టు. నక్క పట్టుకొని అమ్మయ్య ఇక దొరికింది, నాకు ఆకలేస్తుంది కదా, తినేస్తానని గబగబా తినడానికి ప్రయత్నించిందన్నట్టు. అప్పుడు నక్క తిందామని ప్రయత్నిస్తే తాబేలుని తినలేకపోయింది. ఎందుకంటే చూసారా, ఇక్కడ పైన తాబేలుకు గట్టి పెంకు ఉంటుంది. సో తినాలన్నా కూడా తినలేకపోయింది. నక్క గట్టిగా ఉంది కదా పైన, తినలేకపోవడం వల్ల ఎట్లా తినాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తాబేలు ఏమన్నదో తెలుసా? నక్కబావ నన్ను నా పైన, నేను గట్టిగా ఉన్నాను కదా, నన్ను నీటి లోపల నానబెట్టు, అప్పుడు నేను మెత్తగా అయిపోతాను. నీటిలో ఏదైనా నానబెడితే మెత్తగా అయిపోతుంది కదా, అలాగే నన్ను నానబెట్టు, అప్పుడు నువ్వు సులభంగా తినొచ్చు అనేసి చెప్తుంది. అప్పుడు నక్క నమ్మదన్నట్టు. నమ్మక నిన్ను నీటిలో వదిలిపెడితే నువ్వు మళ్ళీ నీటి లోపలికి వెళ్ళిపోతావు, ఒడ్డుకు రావు, నేను ఎట్లా తినేది అనేసి నక్క అంటుంది అన్నట్టు. అంటే అట్లా కాదులే, నువ్వు నా మీద కూర్చుంటే నీటి లోపల నన్ను తీసుకెళ్తే అప్పుడు నేను నాంతాను, నువ్వు అప్పుడు తినొచ్చు అని అంటుంది అన్నట్టు. అయితే ఈ బొమ్మ కూడా చూడండి. ఈ బొమ్మ చూసారా? ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? తాబేలు ఎక్కడుంది? తాబేలు నీటి లోపలికి వచ్చింది కదా. నక్క ఎక్కడుంది మరి? తాబేలు మీద కూర్చొని ఉంది. చెప్పింది కదా తాబేలు ఏమని, నువ్వు నా మీద కూర్చో, నువ్వు నీటిలోకి వెళ్తాము, అప్పుడు నేను నానినాక నువ్వు తినొచ్చు అని చెప్తుంది. సో అట్లాగా తాబేలు నీటి లోపలికి వచ్చింది అన్నట్టు. నీటి లోపలికి వచ్చి కొద్ది దూరం నెమ్మదిగా పోతూ ఉంది. నక్కనేమో అడుగుతూ ఉంటుంది, నానావా అనేసి అడుగుతూ ఉంటుంది తాబేలుని. అయితే తాబేలు అంటది, ఇంకా నానలేదు, ఇంకొంచెం దూరం పోయిన తర్వాత చూద్దాము, నానతాను అనేసి తాబేలు చెప్తుంది. అట్లా నెమ్మదిగా కొంచెం దూరం పోతుంది. మళ్ళీ అడుగుతుంది నక్క, నానావా అనేసి. అప్పుడు తాబేలు, ఇంకా నానలేదు, మరి నువ్వు కూర్చున్నావు కదా ఆ ప్రాంతం మాత్రం నానలేదు, మిగతాదంతా నానిపోయాను అని అంటది. మరి ఎట్లా అనేసి నక్క అంటుంది. కొద్ది దూరం పోయిన తర్వాత నానతాను అనేసి అంటుంది. అట్లాగా మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత నక్కకి ఈసారి బాగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి నానావా లేదా అనేసి గట్టిగా అడుగుతుంది అన్నట్టు. అడిగితే చెప్తుంది తాబేలు, అదే నేను చెప్పా కదా, నువ్వు కూర్చున్న దగ్గర నానలేదు, నువ్వు కొంచెం పక్కకు జరిగితే నేను పూర్తిగా నానిపోతాను అని తాబేలు చెప్తుంది. నక్క ఏం చేసిందో చూడండి. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో ఏమైంది? ఈ బొమ్మలో ఏమైంది పిల్లలు చెప్పండి? ఏం కనిపిస్తుంది? నక్క నీళ్ళల్లో పడిపోయింది.
ఈ తాబేలు లోపలికి వెళ్ళిపోతుంది కదా. అక్కడ ఏం జరిగిందంటే కథలో నక్క తాబేలు చెప్పింది కదా, నువ్వు పక్కకు జరిగితే నువ్వు కూర్చున్న చోట మొత్తం నానిపోతాను అని చెప్పింది కదా. అప్పుడు నక్క ఏం చేసిందంటే పక్కకు జరిగిపోయింది. పక్కకు జరిపేసరికల్లా నక్క మర్చిపోయింది, నీళ్ళల్లో మనం పోతున్నాము అన్న విషయం మర్చిపోయింది. బాగా ఆకలేస్తుంది కదా నక్కకి, బాగా ఆకలేస్తుంది, తాబేలేమో నానడం లేదు అని ఆ ఆలోచన తోటి నక్క ఏం చేస్తుంది, ఎటు చూసుకోకుండా పక్కకు జరుగుతుంది. జరిగేసరికల్లా నీళ్ళల్లో పడిపోయింది నక్క, దబేమని నీళ్ళల్లో పడిపోయింది. తాబేలు ఇంకేంటి నక్క పడిపోయింది కదా అమ్మయ్య అనేసి వెంటనే నీటి అడుక్కి పారిపోయింది. ఈ విధంగా తాబేలు చాలా తెలివిగా తప్పించుకొని పారిపోయింది నక్క నుంచి, లేకపోతే నక్క తినేసేది కదా. సో నక్క మొత్తం అటు ఇటు చూస్తే ఎక్కడా తాబేలు కనిపించలేదు, లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇంకా నక్క నిరాశగా ఒడ్డుకి వెళ్ళిపోయింది అన్నట్టు, స్విమ్మింగ్ చేసుకుంటూ ఒడ్డుకి వెళ్ళిపోయింది. ఇది పిల్లలు నక్క తాబేలు కథ. సరే, నెక్స్ట్ మనము ఆటల్లోకి వెళ్దాము. ఈ నెల మనకి ఆట అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఈ నెల మనకి ఆటల్లో గుర్తుపట్టడం ఆట అనేది ఉన్నది. గుర్తుపట్టడం ఆట. సో ఈ ఆట ఎట్లా ఆడించాలనేది మనకి విజయలక్ష్మి చెప్తున్నారు. ఆ తర్వాత మనము ఆట ఎలా ఆడాలనేది అంగన్వాడీ సెంటర్లో కూడా ఆడుతూ ఉన్నారు, అది కూడా చూద్దాం. నవంబర్ నెలలో ఉన్న ఆటల అంశంలో 2వ 15 రోజులకు గాను గుర్తుపట్టడం ఆట ఉంది. ఈ ఆటని ఎలా ఆడించాలో మనం ఇప్పుడు చూద్దాం. అయితే దీనికి పిల్లల్ని 2 జట్లుగా చేసుకోవాలి టీచర్ గారు. అయితే చిన్నపిల్లల్ని పెద్ద పిల్లల్ని సమానంగా వచ్చేటట్లు జట్లు చేయాలి. అంటే 3+ పిల్లల్ని 4+ పిల్లల్ని 3+ పిల్లలందరినీ ఒకే జట్టు, 4+ పిల్లల్ని ఒకే జట్టు కాకుండా 3+ 4+ వాళ్ళిద్దరు కలిసిగా వచ్చేటట్టు 2 జట్లుగా చేసుకోవాలి. 2 జట్లుగా చేసుకున్న తర్వాత వాళ్ళను ఒక జట్టునేమో కూరగాయలు సేకరించమని చెప్పాలి, ఇంకొక జట్టునేమో పండ్లను సేకరించమని చెప్పాలి. సేకరించడం అంటే అక్కడ సెంటర్లో ఉన్నవి కానీ లేకపోతే ఇంట్లో ఉన్నవి దగ్గర తీసుకొని వాళ్ళ జట్టుకు ఏవైతే చెప్పామో ఆ కేటగిరీని దగ్గర పెట్టుకోమని చెప్పాలి. దాని తర్వాత ఈ 2 జట్ల పిల్లలు సేకరించుకొని వచ్చేసిన తర్వాత 2 జట్ల పిల్లల్ని ఒకరికి ఎదురుగా ఒకరిని కూర్చోమని చెప్పాలి. కూర్చోమన్న తర్వాత ఒక్కొక్క పిల్లవాడికి మనం ఇప్పుడు పక్క జట్టులోకి తీసుకెళ్ళి ఒక యాక్టివిటీ చేయించాలి. అది ఏంటంటే ముందుగా సూచనలు చెప్పేటప్పుడు పిల్లలకి ఏమని చెప్పాలంటే, ఇలా జట్లుగా కూర్చున్న తర్వాత ఒక పిల్లవాడిని లేపి కళ్ళకు గంతలు కట్టాల్సి ఉంటుంది. ఈ కళ్ళకు గంతలు కట్టిన పిల్లవాడిని ఎదురుగా ఉన్న జట్టులోకి తీసుకెళ్ళినప్పుడు ఆ జట్టు పిల్లవాడు వాళ్ళ దగ్గర ఉన్న కూరగాయ కానీ లేకపోతే పండును కానీ తీసి చేతిలోకి చాచిపెట్టి ఆ పిల్లవాడికి చూపించాలి. కళ్ళకు గంతలు కట్టుకున్న పిల్లవాడేమో ఆ చూపించిన కూరగాయను కానీ లేకపోతే పండును కానీ వాసన చూసి స్పర్శ చూసి పిల్లవాడు అది ఏం పండో కూరగాయనో చెప్పాల్సి ఉంటుంది. పిల్లవాడు ఒకవేళ కరెక్ట్గా చెప్తేనేమో షబాష్, ఒకవేళ చెప్పలేకపోతే ఆ జట్టులో నుంచి ఈ జట్టులోకి రావాల్సి వస్తుంది. కూరగాయ జట్టులో ఉన్న పిల్లవాడు ఒకవేళ పండ్ల జట్టు వరకు వచ్చి చెప్పలేకపోయినాడు అనుకోండి, ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి పండ్ల జట్టులోకి కలిపేసి ఆ జట్టులో కూర్చుండబెట్టాల్సి వస్తుందన్నమాట. ఇది ఆట ఆడే విధానం. ఇలా అందరి పిల్లలకు అవకాశం వచ్చేంత వరకు పిల్లల చేత ఆడించవచ్చు. మళ్ళీ ఈ ఆట ఆడడం వలన ఎన్నో పిల్లవాడికి నైపుణ్యాలు పెరుగుతాయి. ఏంటి అంటే పిల్లవాడు పరిసరాల్లో ఉన్న కూరగాయల మీద కానీ లేకపోతే ప్రకృతిలో ఉన్న మన పండ్లను కూరగాయలని చూడగలుగుతాడు. సేకరించమని చెప్పినప్పుడు ఒకవేళ అంగన్వాడీ సెంటర్ ఉంటే సెంటర్లో తిప్పి చూపించినప్పుడు పిల్లవాడు ఆ కూరగాయలన్నిటి మీద దృష్టి కేంద్రీకరిస్తాడు. సో ఇలా మరియు మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాము, మన జ్ఞానేంద్రియాల వికాసం కూడా జరుగుతుంది. జ్ఞానేంద్రియాలు అంటే కూడా మనం గేట్వేస్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పుకున్నాము. సో ఈ స్పర్శ ద్వారా వాసన ద్వారా పిల్లవాడు కళ్ళకు గంతలు కట్టినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి పిల్లవాడికి జ్ఞానేంద్రియాల వికాసం జరుగుతుంది. మళ్ళీ అందరితో కలిసి ఆడుకోవడం ద్వారా పిల్లవాడికి సాంఘిక అభివృద్ధి మరియు గ్రహణ శక్తి
ఏకాగ్రత, పిల్లవాడు జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు, అటు ఇటు ఎటు వినకుండా ఏం చూస్తున్నాను నేను, ఆ పండును పట్టుకుంటాడు, పండు స్పర్శతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇవన్నీ అభివృద్ధులు, ఈ నైపుణ్యాలన్నీ ఈ ఆట ద్వారా కలుగుతాయి. సో ఇంట్లో పేరెంట్స్ మీరు అందరూ కూడా ఇంట్లో ఉన్న కూరగాయలని పండ్లని పిల్లలకి ఇచ్చి వాళ్ళందరికీ చూయించి 2 జట్లు చేసి మీరందరూ కుటుంబ సభ్యులతో కూడా ఈ ఆటను ఆడించవచ్చు. మీరందరూ ఆడిస్తారని ఆశిస్తున్నాం. అయితే మనకి ఈ నెలలో పండ్లు కూరగాయలు అంశంలో మనము చాలా విషయాలు పిల్లలకు చెప్తూ ఉన్నాం. పండ్లను పరిచయం చేసాము, కూరగాయలను పరిచయం చేసాము, అలాగే వాటి రుచి కానివ్వండి, వాసన కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పరిచయం చేసి ఉన్నాము. సో అంటే పిల్లలకి పండ్లు తెలుసు, కూరగాయలు అంటే ఏంటో తెలుసు. మనము వాటిని పెట్టుకొని మనం ఇక్కడ ఆట ఆడిస్తున్నాము. ఈ ఆట ఎట్లా ఆడాలో కూడా ఇప్పుడు మనకి విజయలక్ష్మి చెప్పడం జరిగింది. ఆ ఆటను మనము అంగన్వాడీ సెంటర్లో చూద్దాం. ఇప్పుడు గుర్తు పట్టడం ఆట ఆడుకుందాం. ఇప్పుడు మీరు 2 గ్రూపులు, మీరు కూరగాయల గ్రూపు, మీరు పండ్ల గ్రూపు. ఇప్పుడు నేను ఒకరి కళ్ళకు గంతలు కడతాను. సతీష్ ఇట్రా. శాస్త్ర, నీ చేతిలో ఉన్న కూరగాయని ముందుకు చూపించు. పట్టుకో దీన్ని. సతీష్ చూపించు. సతీష్, ఏంటది? వాసన చూడు. ఏంటది? బాగా చూడు. మీరు చెప్పొద్దు నాన్న. ఏంటది? కాకరకాయ. ఫస్ట్ చెప్పలేకపోయినావు కాబట్టి నువ్వు వీళ్ళ గ్రూప్లోకి. పట్టుకో. యోగిత, ఏంటది? సీతాఫలం. సీతాఫలమా? సీతాఫలమేనా పిల్లలు? ఇందులో ఉన్న కూరగాయని చూపించు. సారిత్విక్ పట్టుకో. తీసుకో. ఏంటది? వాసన చూడు. ఏంటది? ఏంటది? బీరకాయ. బీరకాయ. పిల్లలు బీరకాయ. వెరీ గుడ్. ఏంట్రా అర్షద్ అది? బనానా. బనానా. అరటి పండు పిల్లలు. బనానా చూడు నువ్వు కూడా. వెరీ గుడ్. శ్రేక్ ఇవ్వు. ఏంటది? ఏంటది? చేతిలో పట్టుకొని శాస్త్రకి శాస్త్రాజ్, నువ్వు చెప్పొద్దు నాన్న. ఏంటది? జామకాయ. జామ పండ. ఏం పండు పిల్లలు? జామ పండు. జామ పండు అనండి. వెరీ గుడ్ పిల్లలు. మీరు గుర్తించిన మాట చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. సో ఇది ఆట, గుర్తుపెట్టడము ఆట. చూశారు కదా, మీరంతా కూడా ఇంట్లో కూడా పిల్లల చేత ఇలాంటి ఆటలు ఆడించవచ్చు, ఆడిస్తారు కదా. సో నెక్స్ట్ మనము పాట చూద్దాము. పిల్లలు మీరు ఈ పాట అభినయం చేస్తూ పాట పాడండి. మరి క్యారెట్స్ అండ్ క్యాబేజ్ మీద పాట. Carrots, cabbage and beans. 1, 2, 3, 1, 2, 3. Let us chop some carrots. La 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 la. Let us chop some carrots. La 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 la. Let us chop some cabbage. La 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 la. Let us chop some cabbage. La 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 la. Let us chop some beans. La 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 la. Let us chop some beans.
నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో ముందుగా టాపాట చూద్దాం. తోట తడిసే టప 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 టమాట తోట పండింది, సపోట తోట పండింది, వనవచ్చే వనవచ్చే టప్ 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 టప్, వనవచ్చే టప్ 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 టప్. తోట తడిసే టప 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 టమాట తోట పండింది, సపోట తోట పండింది, వనవచ్చే టప్ 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 టప్. సో తర్వాత మనము టా అక్షరానికి సంబంధించిన ఒక ఆట చూద్దాము. పరుగో పరుగో ఆట. టా అక్షర ఆకార పరిచయంలో ఈ ఆటలు కూడా ఉన్నాయి మనకి. పరుగో పరుగో ఆట చూద్దాం. పరుగు 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 ఆటలో ఇప్పుడు మనము అక్షరానికి అక్షరము జత చేయాలి. మీ దగ్గర గుండ్రాలలో అక్షరం కార్డులు ఉన్నాయి కదా, నా దగ్గర కూడా గుండ్రాలలో అక్షరం కార్డులు ఉన్నాయి. నేను పరుగో పరుగు అని కంజీరం మోగిస్తూ ఉంటాను. మీరు అక్షరాన్ని తీసుకొచ్చి అక్షరాన్ని జత చేసి నాకు ఇవ్వాలి. సరేనా? అర్థమా మరి? పిల్లలు ఇప్పుడు మీరు ఏ అక్షరానికి ఏ అక్షరాన్ని జత చేశారో చూద్దాం. వర్షిని, నువ్వు ఏ అక్షర కార్డు తీసుకొచ్చావు? టా. ఏ అక్షరాన్ని జత చేసావు? టా. వెరీ గుడ్. శరణ్య, నువ్వు ఏ అక్షర కార్డు తీసుకొచ్చావు? టా. ఏ అక్షరాన్ని జత చేసావు? టా. మీరు అక్షరానికి అక్షరాన్ని జత చేసి పరుగో పరుగాటని చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్. సో ఇదే ఆటను మనం మరో రకంగా కూడా ఆడొచ్చు. చిత్రపటాలతోటి అక్షర ఆకారంతో జతపరచడము. చూద్దాం అది. గుండ్రాలు ఉన్నాయి కదా, గుండ్రాలలో ఏమున్నాయి? చిత్రపటాల కార్డులు ఉన్నాయి. నా ముందున్న గుండ్రాలలో ఏమున్నాయి? అక్షరాల కార్డులు ఉన్నాయి. నేను కంజీరం మోగిస్తూ పరుగో పరుగు అని అంటాను. మీ దగ్గర ఉన్న చిత్రపటం కార్డుని నా దగ్గర ఉన్న అక్షరం కార్డుకి జత చేసి నాకు ఇవ్వాలి. సరే, ఆడదామా మరి? నిక్షిత, నువ్వేం చిత్రపటం కార్డు తీసుకొచ్చావు? టపాకాయ. అక్షరాన్ని ఏది జత చేసావు? వెరీ గుడ్. వర్షిని, నువ్వే చిత్రపటం కార్డు తీసుకొచ్చావు? టమాటా. టమాటాకి ఏ అక్షరాన్ని జత చేసావు? టా. మీరు చిత్రపటానికి అక్షరానికి జత చేసి పరుగో పరుగాటని చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్ నాన్న. చూసారు కదా, పరుగో పరుగో ఆట రెండు రకాలుగా ఆడిస్తున్నాం. ఒకసారి చిత్రపటాలతో ఆడించాము, ఇంకోసారి రెండు అక్షరాలతోటే ఆడించాము. పరిచయం చేయని అక్షరాన్ని కూడా అందులో పెట్టడం జరిగింది. సో అంటే పరిచయం చేసిన అక్షరాలు పెట్టాల్సి ఉంటుంది, పరిచయం చేయని అక్షరం కూడా పెట్టొచ్చు. చూడండి, ఆ రెండు గుండ్రాల మధ్య పిల్లలు పరిగెత్తడానికి ఎంత స్పేస్ ఇచ్చారో చూడండి. సో అంత దూరం పరిగెత్తించాలి, కనీసం ఒక 2 మీటర్లు అన్నా ఉండాలి ఆ రెండు గుండ్రాల మధ్యన. ఆ విధంగా మనము పరుగు పరుగు ఆట ఆడించాలి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీరు ఆట ఆడించే విధానాన్ని జాగ్రత్తగా గమనించాలి. సో మీరు కూడా ఆ ఆట ప్రాక్టీస్ చేయించండి. ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుకుంటుంది. సరే, నెక్స్ట్ టా అక్షరానికి సంబంధించిన చేపల కొలను ఆట కూడా చూసేద్దాము. చేపల కొలను ఆట. ఇక్కడ అక్షరాల చేపలు ఉన్నాయి, చూద్దాం మనం ఏమేమి అక్షరాలు ఉన్నాయో. టా చేప అనండి. చా చేప, టా చేప, కా చేప, గా చేప,
జా చాప టా చాప టా చాప టా చాప. ఇప్పుడు మీరు ఈ గాలంతో ఒక్కొక్క చేపను పడుతూ మీ ఫ్రెండ్స్కు చూపాలి, పట్టిన చేపని చెప్పాలి. సరేనా? యోగిత పట్టు. ఏం చేప హర్షిత? ఏం చేప? టా చేప. చూపించు మీ ఫ్రెండ్స్. చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప? ఏం చేప? టా చేప. చేపల కొలంలో ఉన్న చేపలన్నీ అయిపోయేంత వరకు పిల్లల చేత ఆట ఆడించాలి. మళ్ళీ ఆడతామంటే కూడా పిల్లల చేత ఆడించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనము టా అక్షరము దిద్దడం అనేది చూద్దాము. అందుకు మనకి సరళ గారు ఇన్స్ట్రక్టర్ MLTC ఉన్నారు, చూపిస్తారు మీకు. చెప్పండి. ఈ టా అక్షరం దిద్దటంలో 4 రకాలుగా చేస్తున్నాము. మొదటగా అక్షరాలని టీచరు ఫ్లాష్ కార్డ్స్ ప్రకారం చేసుకోవాలి టా అక్షరాన్ని. ఆ తర్వాత మొదటగా యారో మార్క్స్ ప్రకారం అంటే దిద్దించాలి. తర్వాత యారో మార్క్స్ ప్రకారము మనము చింతపెక్కలను అమర్చాలి. తర్వాత యారో మార్క్స్ ప్రకారము మనము పిల్లలకి అక్షరాన్ని యారో మార్క్స్ లేనటువంటి అక్షరాన్ని ఇవ్వాలి. తర్వాత యారో మార్క్స్ ఉన్నటువంటి అక్షరాన్ని ఇచ్చి టా అక్షరాన్ని ఆ రెండింటిని ఎదురెదురుగా పెట్టి పిల్లల చేత దిద్దించాలి. తర్వాత అక్షరాన్ని అక్షరానికి చింతపెక్కలు లేదా వేరే ఏదన్నా పేపర్లు కానీ అవి అంటించాలి. ఆ తర్వాత ఇసుకతో దిద్దించాలి. సో ఈ టా అక్షరాన్ని ఈ విధంగా అంగన్వాడీ టీచర్ ముందుగానే 4 టాలు తయారు చేసి పెట్టుకోవాలి, ఎంతమంది పిల్లలు ఉంటే ఆ విధంగా. సో ఇప్పుడు మనము ఒక్కొక్క యాక్టివిటీ ఎలా చదివాలో చూద్దాం. చూడండి, యాక్చువల్గా దిస్ ఇస్ టా అనమాట. ఈ టా మొత్తం ఇలా వాళ్ళకి రావాలి అని అంటే మనము ఏం చేపిస్తున్నామో చూద్దాం. చూడండి. ఓకే, ఇక్కడ చూడండి బాణాల గుర్తుల ప్రకారము టా. సో ఇక్కడ మనకి ఫస్ట్ మార్క్ ఇచ్చున్నారు, తెలుసు కదా. మనకి బాణాల గుర్తులుంటే మనకి ఏమవుతుంది, అక్షరాలని చక్కగా దిద్దగలుగుతామన్నమాట. మొదట చూపుడు వేలు, మధ్యలో వేలు. ఇక్కడ చూడండి, మొదట ఇక్కడ ఈ దిశల ప్రకారము ఫార్మేషన్ ఆఫ్ లెటర్ అంటారు. అంటే ఆ అక్షరాన్ని మనకు కంప్లీట్గా ఎలా ఉంటుందో నేర్పిస్తున్నాం. ఇక్కడ ఈ 2 చూపుడు వేలు మధ్య వేలుని పెట్టుకొని ఈ విధంగా మొదలు పెట్టాము. ఈ విధంగా టా అనుకుంటూ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఇలా ఒక వంకర గీత గీసి ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వంకర గీత ఇలా గీయాలి. ఓకేనా? ఇదంతా ఒకటి యారో మార్క్ అనమాట. ఆ తర్వాత పైనుంచి కిందకి డైరెక్షన్స్ ఇచ్చారు మనకు, అందుకే ఈ దిశలు కరెక్ట్ పద్ధతి అనమాట. సో మనకి పిల్లవానికి లెఫ్ట్ సైడ్నే ఎప్పుడు కూడా మొదలవుతుంది రైటింగ్ అనేటువంటిది నేర్పిస్తున్నాం. ఇక్కడ చూడండి, టా టా అని పలుకుతున్నాడు కూడా. ఓకే, ఇక్కడ దాకొచ్చి ఈ విధంగా ఆ తర్వాత ఈ విధంగా అక్షరాలని దిద్దిస్తాము. ఈ దిద్దటం వల్ల బిడ్డకి ఆ అక్షరం ముద్ర తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ బాణాలు గుర్తులున్న అక్షరాన్ని ఇలా పెట్టి బాణాలు గుర్తులు లేనటువంటి అక్షరాన్ని ఇలాగా పెట్టేసేసి మనము ఏం చేస్తాము, చింతపెక్కలు అమర్చుతాము. మనకి తెలిసింది చింతపెక్కలు ఎలాగా అమర్చాలో అనేటువంటిది. చూడండి, మొదటగా ఇక్కడ మొదలు పెట్టాం కదా, ఒకటి. ఈ విధంగా చింతపెక్కలు అమర్చటం వల్ల పిల్లలకి పట్టు అనేటువంటిది వస్తుంది. బిడ్డ వింటున్నాడు మనకి అక్షర శబ్దపరిచయం ద్వారా, తర్వాత చూసి చేస్తున్నాడు, దిద్దుతున్నాడు. ఇక్కడ అన్నీ కూడా చూడండి చక్కగా ఒక్కొక్కటి అమర్చటం కదా. ఈ అమర్చటం వల్ల బిడ్డకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఆ మైండ్లో ఆ కాన్సెప్ట్ పడిపోతుంది అనమాట. ఇన్ని రకాలుగా చేస్తున్నాడు కాబట్టి
చక్కగా మైండ్లో గుర్తుండిపోతుంది. ఓకేనా? ఈ విధంగా టా అనుకుంటూ మనము పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు ఒక్కొక్కటి పట్టుకొని చూపిస్తూ ఉండాలి. ఓకేనా? ఈ పట్టు అనేది చాలా ఇంపార్టెంట్ రాయటానికి. సో ఈ విధంగా చూపిస్తూ చేయిస్తూ దిద్దిస్తూ మనం ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి 100% ఆ ముద్రణ అనేటువంటిది బిడ్డకి పడిపోతుంది. ఓకేనా? ఈ విధంగా టా మనం పెట్టాము. ఆ తర్వాత అతికించటం. ఈ అతికించటంలో ఈ రకరకాలుగా మనము అతికించవచ్చు. చూడండి, నేను ఈ పిస్తా ఇవి ఉన్నాయి కదా, వాటితో అతికించాము. ఆ తర్వాత కోడిగుడ్డు పొట్టుతో అతికించాము. ఆ తర్వాత ఇక్కడ న్యూస్ పేపర్ పొట్టుతో ఇక్కడ అతికించాము. తర్వాత ఆకులుతో అతికించాము. ఇక్కడ చింతపెక్కలు పెట్టాము. ఓకే? లేకుంటే ఇది ఏదన్నా ముద్రణలు కానీ ఏదన్నా వేయచ్చు. ఇది రకాలుగా మనము బిడ్డకి చేస్తాం. ఇది 3వ పద్ధతి. 4వ పద్ధతి వచ్చేసరికి చూడండి, ఇది ఇసుకతో మనము అక్షరం ట్రేస్ చేయటం అనమాట, దిద్దటం. చూపుడు వేలు, మచ్చవేలు ఈ విధంగా పట్టుకొని మొదట ఇక్కడ మొదలవుతుంది కదా, మనం చెప్పుకుంటున్నాము స్పష్టంగా. ఈ విధంగా నేర్పించడం వల్ల పిల్లవాడికి ఆ ముద్ర అనేటువంటిది మైండ్లో పడిపోతుంది. చూడండి, టా అనుకుంటూ దిద్దుతూ ఉంటాడు. ఓకేనా? ఈ విధంగా బిడ్డకి చిన్న కండరాల అభివృద్ధి ఏర్పడుతుంది. అంతేకాకుండా కాగ్నిటివ్ స్కిల్స్ అంటారు, అవి ఏర్పడతాయి. తర్వాత సృజనాత్మకత బిడ్డకి తెలుస్తుంది. ఓకేనా? ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. ఈరోజంతా టాప్ పిల్లలకు నేర్పించండి. మరి మర్నాడు కలుసుకుందాం. నమస్తే.